మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ అన్యాయపు సొమ్ము తీసుకొస్తున్నట్లయితే మీరు చెప్పండి, ఇది నా బిడ్డలకి ఆశీర్వాదకరం కాదు. ఖచ్చితంగా చెప్పగలగాలి. ముఖ్యంగా స్త్రీలు, మహిళలు వీళ్ళే తినేస్తూ ఉంటారు. ఆవిడ వడ్డానం కొనుక్కుంది, ఈవిడికి బంగారపు వేవే పెట్టుకుంది, మా ఆయన ఏం తేలేదు, ఇంకెక్కడేం తేవాలి? ఎంతవరకు తెచ్చాడు, ఈసారి వెయ్యాలి, వేరే చేతులు తడుపాలి అనా, లేకుంటే అన్యాయ మార్గంలో తేవాలి. ఇవన్నీ ఆగిపోవాలి. ఖచ్చితంగా అందరూ చెప్పాలి, భగవంతుడు మనకిచ్చినటువంటి దానితో తృప్తిగా జీవిద్దాం. భగవంతుడు ఇచ్చిన వరం అది. లేకుంటే నువ్వు ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ నీకేమాత్రం కూడా సంతృప్తి రాదు. జేబులో ఎన్నున్నా, లేకుంటే ఇల్లు గొప్ప గొప్ప భవనాలు కట్టుకున్నా సరే అశాంతితో ఉంటావు. ఎందుకంటే దేవుడి శాపం మన మీద ఉంటుంది. దేవుడు అంటున్నారు, నేను ఊరుకోను. మామూలుగా తిన్నగా సూటిగా చెప్తున్నా, మనకు అర్థమయ్యేటువంటి భాషలోని మాటల్లోనే చెప్తున్నా, దేవుడు ఊరుకోడు. మీ ఆయన ఊరుకున్నా, మీ భర్త భార్య ఊరుకున్నా, నీ పిల్లలు ఓకే అని చెప్పినా సరే దేవుడు మాత్రం ఊరుకోడు. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న తరగతుల్లో మనం చదువుతున్నప్పుడు ఒక చిన్న కథ ఉండేది. ఓ పేదవాడు అడవిలోనికి కట్టెలు నరుక్కోవడానికి వెళ్ళాడు. గొడ్డలతో నరుకుతున్న సమయంలో దురదృష్టవశాత్తు గొడ్డలి చేతిలోంచి జారి నీటిలో పడిపోయింది. చాలా లోతు అవ్వడం వలన దాన్ని తీయలేక దొరకక బాధపడుతున్న సమయంలో భగవంతుడు అతనికి కనిపించి, బాబు ఏంటి ఏడుస్తున్నావంటే, నేను పేదవాడిని, నా గొడ్డలి ఇదిగో ఈ లోతైనటువంటి చెరువులో పడిపోయింది, దొరకటం లేదంటే వెంటనే దేవుడు నీటిలోకి దిగి ఆ నీటిలోంచి బయటికి వచ్చి ఒక గొడ్డలని, బంగారు గొడ్డలని చూపిస్తాడు. ఇది నీదేనా నాయనా అని. పేదవాడు అంటాడు, ఇది నాది కాదు సార్ అంటాడు. రెండవసారి భగవంతుడు నీటిలోకి దూకి మరలా ఇంకొక గొడ్డలని, వెండి గొడ్డలని తీసుకొచ్చి ఇది నీదేనా అని అంటే, సార్ పేదవాడు అంటాడు, ఇది నాది కాదంటాడు. ఈసారి మూడవసారి దూకిని తీసుకుని వచ్చి తన గొడ్డలని, ఇనుప గొడ్డలని చూపిస్తే, అవునండి ఇది నాదే అంటాడు. భగవంతుడు మెచ్చుకొని బంగారపు గొడ్డలని చూపించినప్పుడు నాదని చెప్పి నీవు తీసుకోకుండా, వెండిని తీసుకొచ్చినప్పుడు కూడా నాదని చెప్పకుండా, నీది ఏదైతే ఉందో అది ఒక్కటే నాకు చాలు అన్నట్టుగా దానిని మాత్రమే ఇది నాది అని చెప్పావు. అందుకని ఈ 3 గొడ్డలని కూడా నేను నీకు ఇచ్చి వేస్తున్నానని చెప్పినట్టుగా మనం కథ చదువుతాం. ఇంగ్లీష్లో ఓ మాట అంటారు, రివర్ డజంట్ బ్రింగ్ ఎవ్రీ టైమ్ 3 యాక్సెస్, ఆర్ గొడ్డల్ని నది ప్రతిసారి కూడా 3 గొడ్డలను తీసుకొచ్చి చూపించదని. దురాశపడినటువంటి ఈ కథ విన్నటువంటి వాడు ఒక అడవిలోనికి వెళ్ళి వీడు కూడా గొడ్డలతోటి నరుకుతూ కావాలనే గొడ్డలే నీటిలో పడేస్తాడట. భగవంతుడు మంచివాడు కాబట్టి వెంటనే వచ్చి, బాబు ఈ గొడ్డలి నీదేనా అని బంగారు గొడ్డలు తీసుకొచ్చి చూపిస్తాడట. అవును దేవుడా, దీనికోసమే వచ్చాను, ఇది నాదే అన్నాడట. భగవంతుడు అన్నాడంట, నీకు బంగారు గొడ్డలు లేదు, నీ గొడ్డలు లేదని దేవుడు మాయమైపోయాడట. కొన్నిసార్లు మన జీవితాలని పరిశీలించినప్పుడు ఈ రకంగానే కనిపిస్తూ ఉంటాయి.
ఏది నీది, ఏది ఇతరులది, ఏది నీది కానిది, ఏది నీదై ఉన్నదో నీకు తెలియనప్పుడు భగవంతుడు నీకు ఎన్ని ఇచ్చినా సరే నీ జీవితంలో నీకు తృప్తి ఉండదు. పెద్దలు అంటూ ఉంటారు, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ సాటిస్ఫాక్షన్. భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప వరం ఏంటంటే తృప్తి, సంతృప్తి. ఈ తృప్తి, సంతృప్తి అనేది నీ జీవితంలో లేకపోతే దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా, నీ జీవితంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా సరే ఇంకా నీలో సంతృప్తి ఉండదు. నీ దాంతో నువ్వు సరిపెట్టుకోవు, నువ్వు ఇతరులది కూడా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. అది న్యాయంగాని అన్యాయంగానైనా సరే నువ్వు న్యాయంగా సంపాదించడం మానివేసి అన్యాయంగా సంపాదించడంతో కొన్నిసార్లు ప్రాకులాడుతూ ఉంటారు. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, అన్యాయపు సొమ్ము మొదటిలో మధురంగా ఉంటుంది, కానీ అది తినగా తినగా నోటిలో ఉన్నటువంటి ఇసుక నమిలినట్టుగా ఉంటుంది. ఒకసారి ఫీల్ అవ్వండి ఎలాగుంటుందో. చిన్నప్పుడు పిల్లలు మట్టి తింటూ ఉంటే అందరూ కూడా పిల్లవాడిని కొడతారు, లేకపోతే తిడతారు, మట్టి తినేస్తున్నాడని అల్లరి చేస్తుంటాడు. మనం తినేదేంటో. చిన్నప్పుడు మట్టి తినకూడదని చెప్పారు, పెద్ద దిగిన తర్వాత ఈ ఇసుక తినడం కూడా ఆపివేయాలి. మొదటిలో తిన్నప్పుడు అన్యాయపు సొమ్ము, అధర్మంగా సంపాదించింది, మొదట్లో మధురంగా ఉంటుంది, బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ రాని రాను నీ జీవితం గడిచే కొలది నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఇసుక నమిలినట్టుగా ఏదైతే అన్యాయపు సొమ్ము ఉందో, ఏదైతే అధర్మంగా, అవినీతిగా, నీతి లేకుండా ఎవరెవరైతే సంపాదిస్తున్నారో మొదట్లో గొప్ప వాళ్ళని అందరూ పొగుడుతూ ఉంటారు. నువ్వేదో సంపాదించేసినట్లుగా నువ్వు బిల్డప్ ఇస్తూ ఉంటావు, కానీ వచ్చే రోజుల్లో ఇసుక నమిలినట్టుగా ఉంటుంది సుమా అని దేవుడు హెచ్చరికలు చేస్తున్నారు. ఈరోజు మనం విన్నటువంటి పరిశుద్ధ వాక్యములో లూకా గారు రాసినటువంటి ఈ 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు, అన్యాయస్తుడైనటువంటి ఒక కోశాధికారి, ఇతడు గృహ నిర్వాహకుడు, అంటే అక్కడ ఉన్నటువంటి విషయాలని అన్నిటినీ కూడా అతనే చూసుకునేటువంటి ఒక మేనేజర్, అసలైనటువంటి ఈ న్యాయ లేకుంటే ఒక యజమాని వేరే. ఇతను తన క్రింద కుటుంబాన్ని అంతటినీ కూడా, కుటుంబ వ్యవహారాలని అన్నిటినీ కూడా చూచుకునేటువంటి వ్యక్తి అతను. అంటే తన యజమాని తనని నమ్మి ఇచ్చాడు ఈ బాధ్యతలంతా కూడా. శ్రీసభ చెప్తుంది, శ్రీసభ ఏమని చెప్తుందంటే, లోకములో ఉండగా నీది కానీ భూమి మీద ఉన్నది ఏదైనా సరే దేవుడు నిన్ను ఒక స్ట్యూవార్డ్గా, అంటే ఒక గృహ నిర్వాహకుడిగా దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. నథింగ్ ఈజ్ యోర్స్, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యోర్స్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్ జస్ట్లీ. నువ్వు ధర్మంగా కష్టపడి ఉద్యోగం చేసి పనిపాట్లు సంపాదించుకున్నది కూడా, దానికి కూడా నువ్వు యజమానివి కాదు. కొంతమంది అనుకుంటారు, నా ఇష్టం అండి, మా జీతంతో అండి, మేము కష్టపడిందండి, మా తాత ముత్తాతలు ఇచ్చిందండి, కాబట్టి మాకు ఇష్టానుసారంగా మేము ఖర్చు పెట్టుకుంటాం. స్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ది మోడర్న్ యూత్ అండ్ మోడర్న్ డాడీస్ అండ్ మమ్మీస్, ఎవరెవరైతే ఈ రకమైనటువంటి విధంగా నాకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకుంటాను, నాకు నచ్చిన విధంగా నేను ఏదైనా సరే కొనుక్కుంటాను అన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళలో గుర్తించవలసింది ఏంటంటే గర్వం పెరుగుతుంది. జాగ్రత్త సుమా. నీలో ప్రైడ్, నీలో ఈ గర్వం రావడం వల్ల బైబిల్ వాక్యం చెప్తుంది, పతనానికి ముందు గర్వం నడుస్తుందని. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. అంటే నీ పతనానికి ముందు ఒక చిహ్నం ఏంటంటే నీ గర్వం పెరగడమే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నాది అని చెప్పడానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఇది మాది అని చెప్పడానికి కొంతవరకు ఉందేమో, కానీ ఇది నిజానికి దేవుడిది. నువ్వు సంపాదించిందైనా,
నీ పొరుగు వాళ్ళు సంపాదించిందైనా, తాత ముత్తాతలు పూర్వులు సంపాదించింది ఏదైనా సరే, ప్రపంచంలో భూమి మీద ఉన్నదంతా కూడా ఇది దేవుడిది. మనందరూ కూడా ఎలాంటి వాళ్ళమంటే గృహ నిర్వాహకుడు లాంటి వాళ్ళమి. బైబిల్ వాక్యంలో ఈరోజు 16వ అధ్యాయంలో విన్నదే అదే. ఈ గృహ నిర్వాహకుడికి పరీక్షా సమయం ఎదురైంది. అంతవరకు కూడా నేను అనుకున్నదే చలామణి అవుతుంది అని గర్వంతో అనుకున్నాడు. కానీ ఒక రోజు వస్తుంది, యజమానికి అనగా నిజమైనటువంటి ఆ ఓనర్కి తనకి తెలియజేస్తున్నారు ప్రజలు, ఇతడు అన్యాయస్తుడు. దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, నిజానికి ఎవరో జైల్లో ఉన్నారు, ఎవరో ఖైదీలుగా ఉన్నారంటారు, వాళ్ళందరూ దొరికిపోయినటువంటి వాళ్ళు, దొరకనడు దొంగలు మనందరం. అయినా వాళ్ళు దొరికిపోయినటువంటి వాళ్ళు. అంత మాత్రాన మనందరం మంచోళ్ళు అనుకోకూడదు. మనందరం ఎవరు? దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి గజ దొంగలు మనందరం. ఓకే, దొరకలేదంతే, అంతే మంచోళ్ళు అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. నిజానికి దేవుడు వచ్చి చూస్తే అందరి చిట్టా మొత్తం విప్పినట్లయితే పుస్తకాలు చాలవు. కంప్యూటర్లో ఉన్న చిప్పులని కాలిపోతూ ఉంటాయి. ఎంతని పడుతుంది? పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు తీస్తే మొత్తం చిట్టా మొత్తం బయటపడిపోదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. చివరి రోజు రాకముందే, ఆ రోజున నువ్వు ఎన్ని యుక్తులు కుయుక్తులు అనా, మనలో చాలామందికి యుక్తుల కంటే కుయుక్తులే ఎక్కువ. ఎందుకంటే మనం తెలివైనటువంటి వాళ్ళం. దేవుడట దేవదూతలకి మహాజ్ఞానాన్ని ఇచ్చారట. కానీ వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఏమైంది? ఆ యుక్తి అంతా కూడా కుయుక్తిగా మారిపోయింది. అవునా? ఇట్స్ ఎ బ్రిలియంట్. ఓకే, ఏంజల్స్ ఆర్ బ్రిలియంట్స్, బట్ దే ఆర్ ఫాలన్ ఏంజల్స్. బట్ స్టిల్ దట్ విజ్డమ్ ఈస్ దేర్, దట్ నాలెడ్జ్ ఈస్ దేర్. ఆ దేవుడు తీసేయలేదు. యుక్తి ఏమో మంచి చేయడానికి, కుయుక్తి ఏమో చెడు చేయడానికి. తెలివి ఒకటే. మనందరిలో కూడా తెలివి లేనటువంటి వాడు ఎవడో లేడండి, ముఖ్యంగా డబ్బు విషయంలోనే. అనా దేని గురించైనా ధ్యానం చేయండి అంటే పిల్లలేమో నెత్తుకోకుంటారని తలగోకుంటూ ఉంటారు. అనా ఇది అర్థం కావట్లేదండి అని. పెద్దవాళ్ళకు కూడా ఇదండి మంచి విషయాలు చెప్తుంటే ఎంతసేపు అండి అంటుంటారు. అది డబ్బుల విషయం అయితే ఆడవాళ్ళు మొదలు పెట్టారంటే చాలు. అవునా? అంటే చీటీ పాటలు. ఓకే, చీటీ పాటలు మొదలు పెట్టారంటే అవి ఇంక ఈమెకి ఎంత తెలివితేటలు ఉన్నాయో అనిపిస్తారు కదా. వీళ్ళకి ఎంత తెలివి ఉందా అనుకుంటా. ఎప్పుడు డబ్బుల విషయంలోకి వస్తారు ఇక మాత్రం. ధనము విషయం వచ్చలేక మాత్రం అందరూ తెలివైనటువంటి వాళ్ళమే, ఇంక్లూడింగ్ నేను కూడా. పోగొట్టుకునే వరకు, అది నా నుంచి పోయే వరకు కూడా నేను కూడా తెలివైనటువంటి వాడిని అనుకుంటాను. మీరు ఇంకానే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే మహా తెలివి ఈ విషయంలోనే. అవునా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవుని యొక్క మనస్సుని ఈరోజు మనం విన్నటువంటి కీర్తన గ్రంథములో దయచేసి 113వ కీర్తన 5-6 వచనాలు చదవండి. మన దేవుడైన ప్రభువు వంటి వాడు ఎవడు? అతడు మహోన్నత స్థానమున నివసించును. ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. సో గాడ్ ఎగ్జామిన్స్, హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. అన్నిటినీ ఆయన పరికించి చూస్తాడు. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా ఆయన పరిశీలించి చూస్తాడు. సమూయేలు ప్రవక్త ఈషాయి ఇంటికి వెళ్ళినప్పుడు కొడుకులందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకొస్తుంటే మంచోళ్ళు, అందగాళ్ళు, వీడే దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు అని అనుకున్న సమయంలో దేవుడు అంటున్నాడు, ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, మనుషులు చూచినటువంటి విధంగా నేను చూడను. వాళ్ళ హృదయాలు, మనుషులు పైన ఉన్నటువంటి హంగులు చూస్తూ ఉంటారు, రంగులు చూస్తూ ఉంటారు, పైన కనిపించేటటువంటి వాటిని చూచి జడ్జ్ చేస్తూ ఉంటారు, తీర్పు చేస్తూ ఉంటారు. కానీ నేను మనిషి యొక్క అంతరంగాన్ని పరిశీలించిన వాడిని.
మనిషి యొక్క అంతరంగాన్ని పరిశీలించండి వాడిని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంటారు. కొంతమంది మనసులు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, విహారయాత్రకి, వినోదయాత్రలకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దేవుడికి ఒక్కడికే మన హృదయాలు తెలుసు. దేవుడు అంటున్నాడు ఈ రోజున అందరినీ కూడా, నీ మనస్సు నాకు తెలుసు, నేను నిన్ను పరికించి చూస్తున్నాను. భూమిని ఆకాశాన్ని కూడా ఏది కూడా ఆయన దగ్గర దాచజాలము. ఈజ్ ఎ పవర్ఫుల్ స్కానర్. ఆయన నేత్రాలు మనం బాగుగా ఏదైనా ఒంట్లో బాగోకపోతే, ఏ శరీర భాగంలో అయితే అనారోగ్యంగా ఉందో దాన్ని స్కాన్ చేసి చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయట చూపిస్తుంటారు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. దేవుడు కూడా ఆయన ముందు నిలిచినప్పుడు ఏది కూడా దాచలేం. అందరి బ్రతుకులు ప్రభువుకి తెలిసినటువంటివే. అవన్నీ బండారం బయట పడకముందే, అవునా? నీ బ్రతుకు బండారం బయట పడకముందే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే తీర్పు దినాన ఇంతవరకు నేను ఒక గురువుగా, మీరందరూ మంచోళ్ళుగా, మీరందరూ మంచోళ్ళుగా పెద్ద డ్రామా వేసేస్తూ ఉంటాం. డ్రామాలు వేస్తూ ఉంటారంటారు కదా, నాటకాలు. మనకంటే మించిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనకందరికీ కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. కానీ ఆ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు, జడ్జిమెంట్ రోజు, ఓకే, తీర్పు దినాన అందరి చిట్టాలు బయట పెట్టినప్పుడు ఎవరి బ్రతుకు ఏంటో అంతా కూడా అందరి ముందు, అయ్యో స్వామి చాలా మంచోళ్ళు అనుకున్నాను, ఎంత ఉందా అని అనుకుంటారేమో. ఎవరి బ్రతుకులు వాళ్ళకి తెలిసినప్పుడు ఎవరికి వాళ్ళు చెవులు మూసుకోవడం ప్రయత్నిస్తుంటారు. అంటే నా బ్రతుకు ఎప్పుడు బయట పెడతాడో ఏమోనండి. ఈ గృహ నిర్వాధికారి ఒక మంచి ఉద్యోగి, పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడు, అందరికంటే ఎక్కువ జీతం పొందుతున్నటువంటి వాడు, అందరికంటే ఎక్కువ మనల్ని పొందినటువంటి వాడు, అందరికంటే గొప్ప హోదాని, కీర్తిని అనుభవించినటువంటి వాడు. కానీ వాడికి కూడా తృప్తి లేదు. వాడికి కూడా తృప్తి లేదు. అన్యాయపరుడైపోయాడు. ఈ అన్యాయపరులకి దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరికలు ఒక్కసారి ఈరోజు మనం విన్నటువంటి వాక్యములో ప్రభు ఆమోసు గ్రంథములో కొన్ని హెచ్చరికలను చేస్తూ ఉన్నారు. ఆమోసు ప్రవక్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి, దీనుల తల మీద కాలు మోపుచు, అవునా, మనకి కాలు కింద పెట్టమనం, కుర్చీలు చాలు, లేకుంటే బల్ల చాలు, అవునా, సోఫా సెట్లో కూర్చొని మనకి దేవుడు ఎన్ని ఇచ్చినా చాలదు, పేదవాళ్ళందరి మీద మన కాలు పెట్టడానికి. అంతే కదా, పేదోడే మనకి తేలిగ్గా దొరుకుతాడు, అప్పనంగా దొరుకుతాడు. ఎవరిని చెప్పండి, ఎవరి దగ్గరైనా అబద్ధాలు ఆడాలంటే తెలివైన దగ్గర అబద్ధాలు ఆడతామా, లేకుంటే తెలివి తక్కువ దగ్గర మనం అబద్ధాలు చెప్తామా? తెలివి ఆడటం, అవునా? కొట్టుకోవాలనుకోండి, సమ ఉజ్జీతోట లేకుంటే మనకంటే బలహీనుడు అన్నవాడితో కొట్టడానికి వెళ్తామా? ఆడు 2 ఎక్స్ట్రా కొట్టేవాడైతే మాటలతో సరిపెడతాం, లేకుంటే అడే ఎక్కువ కొడతాడే పక్కన తప్పిపోతాం. కానీ మనకంటే బలహీనుడు అనుకుంటే ముందుకు కోడి పుంజులకు వెళ్ళిపోతావు, అవునా? ముందుకి వెళ్ళి వాళ్ళ మీద మన బలం చూపే. పేదోడితోట అని పని, పేదవాడి దగ్గర నీ అతి తెలివితేటలు, బలహీనుడి దగ్గర నీ బలం చూపించేది దేవుడు సూటిగా అడుగుతూ ఉన్నాడు. నీతో సమ ఉచ్చి ఉన్నవాడో, లేకుంటే నీకంటే ఒక మెట్టు పైన ఉన్నటువంటి వాడితోటో నువ్వు వెళ్ళగలవా? వాడిని ఎదుర్కోగలవా? వాడి దగ్గర అన్యాయం చేయగలవా? లాభాలు ఆర్జిస్తున్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గర లాభాలు పొందుతుంది చెప్పండి? తెలివినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అన్ని చూసుకుని వెళ్ళి రేట్లు ముందుగానే చూసుకొని ఎక్కడ కూడా దొరకకుండా అన్యాయానికి బలైపోకుండా చూసుకున్నాడు. కానీ పేదవాడు, తెలివిలేనటువంటి వాడు, బలహీనుడు, బడుగు వర్గాల వాళ్ళు వీళ్ళే బలైపోతూ ఉంటారు. దేవుడు చాలా ఖచ్చితంగా, కొంచెం కఠినం అయిపిస్తుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. కానీ ప్రభు గుండెలు బద్దలయ్యే విధంగా బండబారిపోయినటువంటి మన హృదయాలని పగలగొట్టి, దేవుని వాక్యం ఇదొక సుత్తి లాంటిది, లేకుంటే పెద్ద పెద్ద బండలని పగలగొట్టేటువంటి ఒక ఆ పరికరం లాంటిది. దేవుడు మన బండ హృదయాలని పగలగొడుతున్నాడు. కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. అమావాస్య ఎప్పుడు ముగినా మనము ధాన్యమును అమ్ముకొనవలెను,
విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవునా మనము మరలా గోధుమలను అమ్ముకొనవలెను కదా, అప్పుడు మనము కొనమాలములను తగ్గించుకునవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగించవచ్చును. చూడండి, విశ్రాంతి దినం ఉదాహరణకు మనకి అనుకుందాం ఆదివారం. సో ఈ పవిత్ర దినం అయిపోగానే చేయాలనుకున్నటువంటి ప్లాటింగ్ లేకుంటే చేయాలనుకున్నటువంటి దుర్మార్గపు పన్నాగాలు ఏంటంటే పేదవాళ్ళని నాశనం చేయడం. మీరు అప్పుడప్పుడు వింటుంటారు అయినా, ఏదైనా పండుగ వచ్చిందనుకో, అంటే కొన్నిసార్లు మనవాళ్ళు రాస్తుంటారు కావాలని, లేదా నిజం కావచ్చు కూడా, ఇదిగో మా పండగ అయిపోగానే పాకిస్తానుడు ఇండియా మీదకి యుద్ధానికి వస్తూ ఉంటాడు అనే. మన క్రైస్తవులు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు. మన వాళ్ళు ఏం చేస్తాయి, క్రిస్మస్ అయిపోగానే అనే దేన్ని ఏ ఇరాన్నో, ఏ ఇరాక్నో, ఏ ఉక్రెయిన్నో, లేకుంటే ఏ రష్యానో కొట్టేయడానికి చూస్తుంటాం. ఇందుకే వాళ్ళకి ఆటంకం ఏంటి, క్రిస్మస్ మీద లేకుంటే వేరే పండగల మీద గౌరవం కాదు, ఎప్పుడు ఎంత వేగంగా ఇతరులని నాశనం చేయాలన్నదే. కొంతమందికి ఈవేళ ఆదివారం కాకపోతే బాగున్నాం, వెళ్ళి పని పట్టేద్దును, ఓ పని చూసేద్దాను. దేవుడు హెచ్చరిస్తున్నాడు సుమా. ఇక్కడ వాక్యంలో 8వ వచనం చదివినట్టు ఎవరైనా చదవండి, 7, 8 వచనాలు చదవండి. వారి చేయుదములకు నేల దద్దరిల్లును, దేశములోని ప్రజలలో శోకింతురు, దేశమల్లా అతలాకుతలమై నైలు నది వలె ఆటుపోట్లకు గురియగును. దేవుడు అంటున్నారు 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లా భాష చేయించున్నాడు, అంటే ఈస్ ప్రామిసింగ్ ఆర్ ఈజ్ వార్నింగ్. ఏమంటున్నారు, నేను వారి పాపములను విస్మరింపను, గుర్తుపెట్టుకుంటాను. ఎవరి పాపాలు, పేద సాధల మీద లేకుంటే పేదవాళ్ళ మీద చేసినటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటానంటారు. కొన్నిసార్లు అంటూ ఉంటాం, కొన్నిసార్లు రథాలే బండ్లు అయిపోతాయి, బండ్లే వాళ్ళు అయిపోతాయి అనుకుంటా అంటుంటారు. అంటే నువ్వు అనుకుంటాం ఈరోజు నేను సంపాదించిన దానితోటి, ఎవరి సంపాదన అది, పేదవాడి సంపాదన. ఎక్కువ మంది జేబులో ఉన్నది, ఎక్కువ మంది జోబులో ఉన్నది, ఎక్కువ మంది ఆస్తిపరులైనటువంటిది, ఎక్కువ మంది గొప్పవాళ్ళు ధనికులు అనుకున్నది. ఇది చాలా మటుకి పేదవాడు సొమ్మే. నేను చెప్పాను కదా, ఇప్పుడు మధురంగా ఉంటుంది కానీ ఇసుక నమిలినట్టుగా ఉంటుంది. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, దద్దరిల్లిపోద్దు దేశం అనుకుంటాం. ఇది ఒకరు ఇద్దరు కాదు, ప్రభు అంటున్నాడు దేశం మొత్తం మీద. కొందరు అనుకో ఏదో ఇండివిజువల్ సిన్ అనుకోకండి, వ్యక్తిగతమైన పాపాలు ఉన్నాయి, కానీ ఇవి సామాజిక పరమైనటువంటి పాపాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన దేశంలో చూసినట్లయితే అంటరానితనము, ఓకే, దేవుని దయ వలన చాలా వరకు కూడా ఇది తగ్గుముఖం పట్టింది, కానీ ఇంకా ఉన్నది ప్రాంతాల వారీగా. దేవుడు అన్నారు దేశం మొత్తం దద్దరెళ్ళిపోదు. మా నాన్న చేసాడండి, మా అమ్మ చేసిన తప్పండి, అది నాకేంటని నువ్వు అనిపించట్లేదా? పై దేశాల్లోని ఎవరైనా సరే, ఉదాహరణకు ఒక కాంట్రాక్టర్ లేదంటే ఒక ఇంజనీర్ తప్పు చేస్తే అతను రిటైర్ అయిపోయినా కూడా అతని నుంచి వసూలు చేయవలసిన సొమ్ము మొత్తం వసూలు చేస్తారు. ఒకవేళ అతను చనిపోయాడే అనుకోండి, అతని ఆస్తి ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరి దగ్గర నుంచి ఆ ఆస్తి మొత్తం తీస్తారు. ఎందుకంటే అతను సంపాదించదే కదా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది, నీ దగ్గర ఉన్నది అన్యాయపు సొమ్మే కదా. గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు, మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ అన్యాయపు సొమ్ము తీసుకొస్తున్నట్లయితే మీరు చెప్పండి, ఇది నా బిడ్డలకి ఆశీర్వాదకరం కాదు. ఖచ్చితంగా చెప్పగలగాలి. ముఖ్యంగా స్త్రీలు, మహిళలు వీళ్ళే తినేస్తూ ఉంటారు. ఆవిడ వడ్డానం కొనుక్కుంది, ఈవిడికి బంగారపు వేవే పెట్టుకుంది, మా ఆయన ఏం తేలేదు, ఇంకెక్కడేం తేవాలి, ఇంతవరకు తెచ్చాడు, ఈసారి వెయ్యాలి, వేరే చేతులు తడుపాలి అనా, లేకుంటే అన్యాయ మార్గంలో తేవాలి. ఇవన్నీ ఆగిపోవాలి. ఖచ్చితంగా అందరూ చెప్పాలి, భగవంతుడు మనకిచ్చినటువంటి దానితో తృప్తిగా జీవిద్దాం. భగవంతుడు ఇచ్చిన వరం అది. లేకుంటే నువ్వు ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ నీకేమాత్రం కూడా సంతృప్తి రాదు. జేబులో ఎన్నున్నా లేకుంటే ఇల్లు గొప్ప గొప్ప భవనాలు కట్టుకున్నా సరే అశాంతితో ఉంటావు.
ఎందుకంటే దేవుడి శాపం మన మీద ఉంటుంది. దేవుడు అంటున్నారు, నేను ఊరుకోను. మామూలుగా తిన్నగా సూటిగా చెప్తున్నా, మనకు అర్థమయ్యేటువంటి భాషలోని మాటల్లోనే చెప్తున్నా, దేవుడు ఊరుకోడు. మీ ఆయన ఊరుకున్నా, మీ భర్త భార్య ఊరుకున్నా, నీ పిల్లలు ఓకే అని చెప్పినా సరే దేవుడు మాత్రం ఊరుకోడు. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనం బైబిల్ గ్రంథంలోని రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది. నాబోతు అనేటువంటి పేదవాడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట ఉన్నటువంటి ఇతనిని చూచి రాజుగారి యొక్క తోట కూడా ప్రక్కన ఉంది. వెళ్ళి అడిగాడు, నేను కూరగాయలు పండించుకోవాలి, నీ ఈ పొలాన్ని నాకు ఇచ్చేస్తే నేను వేరొక చోట నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకి అతి ముఖ్యమైనటువంటిది వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు, వాళ్ళ యొక్క జాతి, వాళ్ళ యొక్క దేవాలయం, అదేవిధంగా భగవంతుడు వారికి ఇచ్చినటువంటి భూమి. అందుకే వారస భూమి అంటారు. ఆ భూమి పెద్దదని కాదు, ఆ భూమి ఎంతో పంటని ఇస్తుంది, లేకుంటే గొప్ప ధనాన్ని ఇస్తుంది కాదు. ఇది భగవంతుడు మాకు ఇచ్చినటువంటి భూమి. సాధారణంగా లేడీస్ అవునా, వాళ్ళ ఆయన లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈవిడికి తృప్తి. కానీ మా అమ్మగారు ఇచ్చారు ఎప్పుడో తెచ్చినటువంటి పట్టె మంచం, అవునా, మిద్దె మీద పెట్టేసినటువంటి పనికి రాకుండా ఉన్నటువంటి బిందెలు, అవి గొప్ప ఆస్తి, అవునా. దేనన్నా పడేస్తారు, వీటిని మాత్రం పడారు. ఓకే, వాళ్ళకి అదే గొప్ప, వాళ్ళకి అదే గొప్ప. భగవంతుడు మనిషికి ఏది ఇచ్చారో అది ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. నాబోతు మనలాంటి అయితే తెలివి లేనటువంటి వాడు అని ఉందాం. ఎందుకంటే రాజుగారు అంటున్నారు, నీకు దీంతో పాటు ఇది నువ్వు నాకు ఇచ్చినట్లయితే వేరే చోట ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, ఇంతకంటే కూడా శ్రేష్టమైన దాన్ని నీకు ఇస్తాను, ఈ భూమిని నాకు ఇచ్చేయనన్నాడు. పేదవాడైనప్పటికీ, పేదవాళ్ళని గుర్తుపెట్టుకోండి, దేవుడు క్షమించలేనటువంటి కొన్ని పాపాల్లో ఒకటి ఏంటంటే వితంతువులకి అన్యాయం చేయడం, అనాథులను బాధ పెట్టడం. దేవుడు తప్పనిసరిగా రివెంజ్ తీసుకునేటువంటి, పగ తీర్చుకునే పాపాల్లో ఒకటి. ఇంకొక విధంగా చెప్పాలంటే, నువ్వు నీ ఉజ్జీవాడికి ఒక దెబ్బ కొట్టినా, ఓ అన్యాయం చేసినా దేవుడు సహిస్తాడేమో, కానీ పేదవాడికి, దిక్కు ముక్కు లేనటువంటి అనాథులుగా ఉన్న వాళ్ళకి, వితంతువులుగా ఉన్న వాళ్ళకి, వీళ్ళ పక్షాన్ని ఎవరు నిలబడలేనని నువ్వు దోచుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం దేవుడు అన్నాడు, నేను సహించలేను. నాబోతు పొలాన్ని ఇమ్మని చెప్పినప్పుడు పేదడు అన్నాడు, అయ్యా నేను ఏదని ఇస్తాను, కానీ ఇది మాత్రం నేను నీకు ఇవ్వలేను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి వారస భూమి. ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఎప్పుడు కోల్పోకు. ప్రాణమైనా కోల్పో, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహ జీవితం, ఈ పరిశుద్ధమైన జీవితం బయట వాళ్ళకి అదేం గొప్ప కాదు. మనం తెలివి లేనటువంటి వాళ్ళం అనుకుంటారు. ఎంతోమంది వేద సాక్షులు ఏదైనా కోల్పోవడానికి సిద్ధపడ్డారు, కానీ విశ్వాసాన్ని కోల్పోవడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. నాబోతు ఇవ్వనని చెప్పినప్పుడు రాజుగారి యొక్క భార్య కుట్ర పన్ని అతని మీద నేరాలు మోపి అందరి చేత రాళ్ళ చేత కొట్టి చంపిస్తుంది, నాబోతుని చంపిస్తుంది. దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, అంతటా ప్రభువు వాణి తిష్బియాడైన ఎలియా ప్రవక్తతో, నీవు సమరియా రాజు ఆహాబు వద్దకు వెళ్ళము, అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకుని పోయినాడు, ఆ తోటలోనే అతన్ని కలుసుకొనము, నా మాటలుగా అతనితో ఇట్లు నుడుము, నీవు ఒక నరుని చంపి అతని పొలమును కూడా అపహరించుచున్నావు, నాబోతు నెత్తిటిని శునకములు నాకిన తావునని నీ నెత్తురు కూడా కుక్కలు నాకును. దేవుడు సహించేవాడు. పేదలకి, దీనులకు, బలహీనులకు అన్యాయం చేసినట్లయితే దేవుడు అన్నాడు, నాబోతు ఏ పాటి వాడు రాజుగారి దగ్గర, కానీ నువ్వు ఆ పేదవాడిని నీవు అన్యాయం చేశావు కాబట్టి అతను రక్తము చిందించినటువంటి ఆ తావునని నీ రక్తము కూడా
కుక్కలు వచ్చి త్రాగును నాకును అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ ఏది కావాలో ఏనాటి ఆహారం ఆనాడు దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఏది నీవు అడగక ముందే నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. నీకు ఉన్న దానితోటి నువ్వు సంతృప్తి పడమంటున్నాడు. ఈరోజు మనం విన్నటువంటి వాక్యములో నీవు అల్ప విషయాల్లోనే నీవు న్యాయంగా ప్రవర్తించకపోతే, దేవుడి దృష్టిలో భూమి మీద ఉన్నటువంటి ఏ విషయమైనా సరే చాలా అల్పమైనది, స్వల్పమైనది. ఈ విషయాల్లో with regard to these small matters on this earth, if you are not just and sincere and honest, how can God give you what belongs to you and the other worldly properties? ప్రపంచంలోని లోకములో ఉన్నటువంటి డబ్బు కావచ్చు, లేకుంటే ఇతరమైన వస్తువులు కావచ్చు, ఈ విషయాల్లోనే నువ్వు నమ్మదగిన తనముతో లేకపోతే, నమ్మదగినతనం క్రైస్తవులకు ఉండవలసిన గొప్ప లక్షణం దేవుడు చూపిస్తున్నాడు. అన్యాయపరుడైనటువంటి గృహ నిర్వాహకుడు వాడి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. సైతానుడు కూడా తెలివితేటలే, అవునా? సైతానుడికి కూడా చాలా తెలివితేటలే. వాడు కూడా యుక్తి వాడితే మంచి జరుగుతుంది, కుయుక్తి వాడితే నువ్వు ఎప్పుడు కూడా అన్యాయపు రూట్లో వెళ్తూ ఉంటావు, అన్యాయ మార్గంలో వెళుతూ ఉంటావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనం అప్పుడప్పుడు పాట పాడుతుంటాం, పౌరుషము గల ప్రభు కోపించగా పర్వతములు పునాదులు వణకన్. దేవుడు కోపిస్తే, ఆయనకైనా కోపపడితే పర్వతాలు కూడా వణికిపోతాయి, పెద్ద పెద్ద బండలు కూడా అవి పగిలిపోతాయి, చితుకుపోతాయి. ఆయనకి ఆగ్రహం వచ్చింది అంటే దానికి ముందే, ఆ చివరి దినాలు రాకముందే ప్రభు అంటున్నాడు, తన బిడ్డలుగా మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. న్యాయబద్ధమైన జీవితం, ధర్మబద్ధమైన జీవితం, ఉన్నదాంతో తృప్తి పడ్డం, కష్టించి పని చేసుకో, నీవు సంపాదించినది కూడా ఇతరులకి పంచి ఇచ్చుకోవడం. ఈరోజు మనం విన్నటువంటి ప్రార్థనలోని దైవ ప్రేమ, సోదర ప్రేమల మీదే క్రైస్తవ జీవితము ఆధారపడి ఉంది. క్రైస్తవ పునాదులు వేయబడ్డాయి. ఈ ప్రేమ దేవుడు మనలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తున్నామన్న వాళ్ళు తోటి వాళ్ళని కూడా ప్రేమించాలి. కేవలం నేను ఎవరికి అన్యాయం చేయడం లేదనే కాదు, న్యాయము జరిపించే విధంగా, న్యాయబద్ధంగా సంఘాలు వెళ్ళే విధంగా, న్యాయం జరిపించే విధంగా సమాజంలో కూడా పాటుపడాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు నిరంతరం కృషి చేయాలి. నేనేమి అన్యాయం చేయట్లేదు కదని చేతులు కడిగేసుకుంటే చాలదు. పిలాతుడు వలె, పిలాతుడు అన్నాడు, ఈ పాపము నా మీద, నా బిడ్డల మీద ఉండకుండా ఉండునుగా, కానీ చేతులు కడిగేసుకుంటున్నాడు. చేయవలసిన అన్యాయం చేసేస్తూనే ఉన్నాడు. చేయవలసిన న్యాయం జరిపించకపోతే అన్యాయం చేసినట్లే. మరొకసారి చెప్తున్నాను, న్యాయం చేయించకపోతే, న్యాయం జరిపించడానికి అందరం కూడా నడుం బిగించకపోతే, కంకణం కట్టుకోకపోతే, మన స్థాయిలో మనం ఉన్నటువంటి పరిస్థితులలో ధర్మము వర్ధిల్లే విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో మనం ప్రయత్నం చేయకపోతే మనం కూడా అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళమే. న్యాయంకి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఆ న్యాయం, ధర్మం అందరికీ కూడా జరిగే విధంగా, ముఖ్యంగా పేదవాళ్ళ పక్షాన దేవుడు నిలబడుతున్నాడు. అందరూ కూడా నిజంగా ప్రభుని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, ఏ దిక్కు లేనటువంటి వాళ్ళు, ఎవరు కూడా తోడు లేనటువంటి వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. అప్పుడే నిజమైన సాక్షులం. ప్రభు ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యము ద్వారా ఈ రోజు అలాగే ఈ వారం అంతా కూడా న్యాయబద్ధమైన జీవితాన్ని, సైతానుడు చూపించేటువంటి ఆశల వలలో, ఆశల చిక్కుల్లో పడిపోకుండా భగవంతుడు ఇచ్చినటువంటి సంతృప్తి, సంతోషంతో, శాంతి, సమాధానంతో జీవిద్దాం. ప్రభు వాక్యములో 2వ పట్టణంలో చెప్పిన విధంగా విన్నపాలు చేద్దాం. ప్రపంచం కోసం, ముఖ్యంగా మన దేశం కోసం. బయటపడేటువంటి అన్యాయాలు కొన్ని, కానీ ఎన్నో అన్యాయాలు చీకటిలో ఎవరికి కూడా కనిపించకుండా మరుగై ఉండి, లేకుంటే చాలా గోప్యంగా జరిగిపోతూ ఉన్నాయి. దేవుడు అందరి మీద ఆయన పరికించి చూస్తున్నాడు.
ఈ న్యాయబద్ధమైన జీవితాన్ని మన దేశం నాయకులు, పెద్దవాళ్ళు, అందరు చిన్నవాళ్ళందరూ కూడా దానిని న్యాయబద్ధంగా జీవించే అనుగ్రహాన్ని దేవుడు దయచేయాలని ఈ పవిత్ర పూజాబలిలో ప్రార్థన చేస్తుందాం. దయచేసి అందరూ నిలబడండి.